నెత్తికి ఎక్కింది. ఇన్ని అలమొక్కపొడి ఇంకా వండుకొని ఉన్నాడు చూడు ఎట్లా అన్నాడు. ఓ మనిషి లే లే అంటే అబ్బబ్బబ్బబ్బా ఏందే కంటి నిండా నిద్రపోనియవు తెల్లారంగానే లే లే అని లేపుతావు లే లే అని లేపుతావు. లెమ్మనం పోతే పొద్దున్న దాకా జోలపాట వాడుకుంటా పడుకోబెట్టన్నా పొద్దుకే దాకా వంటానా. పొద్దున రాకవంట తెల్లని రాకవంట నాతో నీకేం పనే. నీతో నాకేం పని అంటాను. ఇంటికి రాయను చిట్టి పైసలు నీ మిన్నెలు పెడతానా పోయి పట్టుకరాపో. నీ అవ్వ ఇదో కోసం పాడబట్టదు కాదే. ఇంటికి రేపు చిట్టు పైసలు కట్టాలి. నువ్వు పనికి పోయిన పైసలు లేవా కట్టరాదు. వచ్చే నెల నేను ఇస్తా వచ్చే నెల నేను ఇస్తా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? పనికి పోయిన పైసలు అంటాను. ఆ పైసలతోటి బియ్యం వేపియలేదా? అయినా ఉన్నాక నిన్నెందుకు అడుగుతా. ఇలా వచ్చి అడుగుతాది ఇయ్యలేదనుకో ఇజ్జత్ పోతుంది. పోయి తీసుకురాపో. ఏ దా కూసవే ఇయ్యల్లా కాకపోతే రేపు మా ఇద్దాం తియ్యి. ఆమె ఏమన్నా వచ్చి నిన్ను అడుగుతాందా? నన్ను అడుగుతుంది. నా ఇజ్జత్ పోతుంది ఇయ్యకపోతే. పోయి తీసుకురాపో. అంటే ఇల్లు మొత్తం నువ్వే ఇళ్ళది ఇస్తానవా? నేనేమి ఇళ్ళది ఇస్తలేనా? మా ఇల్లు ఇస్తాను. 10 రోజులు పనికి పోతే 20 రోజులు ఇంట్లోనే ఉంటాను. అయినా నువ్వు వేసే పైసలు ఉప్పు పుట్నాలకు కూడా సరిపోతలేవు. ఉప్పు పుట్నాలకు కూడా సరిపోతలేవు. ఐఎమ్ థ్రిల్డ్ అని ఒక డాన్స్ కూడా ఇవ్వాల్సింది కదా నువ్వు. ఏంది నేను పని చేసిన పైసలు ఉప్పు పుట్టినాలో సరిపోతలేవా? మరి ఇల్లంతా ఎట్లా వెళ్తాందే? నువ్వు ఒక్కదాని ఎత్తనే వెళ్తాందా? ఏం మాట్లాడతానవే? మాటలు లేవు గీట లేవు. ఇలా నువ్వు పైసలు తెచ్చినోనివే కావాలి. అయ్యో మాది ఎత్తగాని ఈ ఒక్క నెల మందం మీ అబ్బాయిని అడగరాదే. ఏంది మా అబ్బాయిని అడగాలనా? వాళ్ళ దగ్గర 20,000 తీసుకున్నావు. మళ్ళీ వాళ్ళకి ఇచ్చినావా? ఏ ముఖం పెట్టుకొని అడుగు అంటావు? అయ్యో నేను బయట ఉన్నానే అల్లుడినేనా అడుగుతే తప్పే మళ్ళీ ఇయ్యవా? అల్లుడు అంటే ఒక్కసారి ఇస్తారు 2 సార్లు ఇస్తారు. ఊకే అడుగుతే ఎట్లుంటది? నువ్వు మీ అబ్బాయిని అడగపోయినావు అనుకో నీ ఇజ్జతే పోతుంది. నాకు తెలుసు. నా ఇజ్జత్ తీయడానికి నువ్వు ఉన్నావు కదా. అందుకే కదా మీ అబ్బాయిని అడుగుమంటారా. ఈ ఒక్క నెల బాగా టైట్ అయిందే. లేకపోతే నేను మా ఇత్తును ఇన్ని సంవత్సరాలు తను కట్టుకుంటూ వచ్చిందా లేదా? పోయిన నెల కాక పోయిన నెలనే కదా 20,000 తీసుకున్నావు. మళ్ళీ ఈయన ఇయ్యలే. ఇప్పుడు అడుగుతే ఎట్లుంటది? ఆ 20,000 నా బొంద మీద పెట్టుకున్నానా చెప్పు? నువ్వు బొంద మీద పెట్టుకున్నావు దేని మీద పెట్టుకున్నావు నాకేమెరక. ఏం చేసినావు ఆయన 20,000? ఏం చేసినా అంటే ఏం చెప్పానే. నీకు చెప్తే తిడతామని వేరేటోళ్ళకి ఇస్తానని చెప్పిన గాని అవన్నీ ఉత్త మాటలేనే. ఒక దగ్గర 5,000 అప్పు తీసుకున్నా. సంవత్సరం నరకు 30,000 వేసిండే. నీ అవ్వ 30,000 ఎట్లా కట్టాలి? 5,000కు 30,000 కట్టాను అని నీ దండం పెడతారా? 20,000 తీసుకో ఇంకో తప్పని అప్పు చేయని ఆనకానికి అప్ప చెప్పి కాగితం చెప్పుకొని వచ్చింది. ఓ నీ నల్ల ముఖం తాడదెంపా. నువ్వు 20,000 తీసుకొని కల్లా ఎల్లనో ఎత్తాన్నావు కదా మన ఇద్దరి పేరు మీద. అయినా 5,000కు 20,000 ఇచ్చుడేంది? అబ్బా నీ దండం పెడితేనే ఆ జోలు తీయకు. నువ్వు 20,000 అంటేనే నా కాళ్ళు లెక్కలు అనుకుతానే. తీసుకోగలేని భయం జోలు తిత్తనే వస్తాందా? ఆయన నీకు గిట్లనే కావాలి. ఇంకోసారి అప్పు జోలు కూడా పోవు. సరే తీయే ఇంటికి రాయి మార్కత్త గాని ఈ ఉల్లిగడ్డలు కొత్తాను. ఏం కూర వండుతావే? అట్టి చేపల పులుసు పెడదామని చూస్తానా. అట్టి చేపల పులుసా? అబ్బా అట్టి చేపల పులుసు అంటే నాకు పానమే. ఇంకో సన్న బియ్యం పెట్టకు నూకలు ఉన్నాయి కదా ఒక సోడాన్ని పెట్టు. ఉడుకుడుకు పువ్వల మంచిగా అట్టి చేపల పులుసు పోసుకొని కమ్మగా తిందాం. ఏమంటావే? ఈ తిండికేం తక్కువ లేదు. పని చంపినావు కడుపు పెంచినావు. కడుపు పెంచినావు పని చంపినావు అంటావు. నేను పనికి పోతానే గానే 4 బుక్కలు తింటాను. ఏం మాట్లాడతానవే? తక్కువ లేదు. నన్ను చీపురు పుల్లని తీసేసినట్టు తీసేయక రవలి. నేను కంటికి ఎట్లా కనబడతాన్ని? నీ మొగన్ని కదా అయితే గాని అట్టి చేపల పులుసు చిక్కగా పెట్టు నూకల పువ్వ పెట్టు కమ్మగా తిందావు. నీ ఇల్లు రాయకుండా చిట్టు పైసలు అడకత్తా సరేనా? నువ్వు పైసలు అడకత్తనే ఇలా నీకు కూరేసుడు లేవత లేదు. సరేనే మావ కాదు అడకత్తా. అడకరాపో. నువ్వు చెప్పనండి వచ్చే వరకు నూకలే పెట్టు సన్న బియ్యం పెట్టకు. సరే తీ. మెల్లంగా ఆగమాగం కోసే ఉల్లిగడ్డ చెయ్యి తెగుతుంది. చెయ్యి తగిందనుకో ఏం తక్కువ లేదు. చెయ్యి తగిందనుకో రక్తం వత్తది మెల్లంగా అటు చూసుకో. అయ్యో నేనెందుకు వస్తేనే నాకు ఏడ్చినాక నేను అంటుకోనా? సరేనా? సరే పో. పోయి అడకత్తా. అడకరాపో. అబ్బాబ్బా ఈ రవణలకు ఇల్లుకిరే ఇచ్చుడేమో గాని పైసలు ఏమంటే సతాయిస్తుంది. వీళ్ళు ఎట్లనే వేసి వసూలు చేసుకొని వస్తా. ఇక ఇల్లుకిరే అడిగితే మళ్ళీ ఏం సమాధానం చెప్తుందో ఏమో. ఈ రవలతోటి బాధే ఉంది నాకు. అసలు ఏమంటే ఇస్తేనే ఇస్తలేదు పైసలు. రవలి ఓ రవలి అగో వచ్చినా అక్క దా కూసో. కూసో అక్క.
ఏం చేస్తాను? ఏం లేదక్క. అయ్యో రమలి, నువ్వు అట్టి చేపల కూర అంటున్నావు అంటే నేను అన్నమే తినకపోతుంది కదా. అయ్యో తింటే ఏముందక్క, ఈ ఇల్లు నీదేనాయే, మళ్ళా నేను. ఇప్పుడే తిన్నా కదా రమలి, ఏం అరుగుతుంది? ఇంత కూర కేసి గిన్నెలు పట్టుకొని పోతా. అయ్యో నువ్వు అడిగిన కేసేనక్క, మా ఆయుషిత్తా గాని గిట్లా వచ్చినవేంది? గిట్ల రాకపోతే గట్ల వస్తున్నా రమలి. ఎందుకు వచ్చి నాకు తెలియదా? ఇల్లుకి రేపు పైసలు ఇస్తామని వచ్చినా. అయ్యో అక్క, నువ్వు నిన్ననే అత్తమని ఇంటికి రేపు పైసలు పక్క పెట్టినా, ఇలా చిట్టి పైసలు కట్టేది ఉంటే కొంటవేయండు, మళ్ళీ ఎత్తుకొని అత్తాడు కదా, అప్పుడు ఇత్తతి, నువ్వు సాయంత్రం రాపో. అయ్యో పో అంటున్నావు రమలి, కూర అయ్యావా? కూర అయ్యేదాకా ఇన్నే ఉంటావా అక్క? మా ఉంటా రమలి. సరే తి ఉండు. అప్పటికి కూర మాయశెత్తుగా రమలి. మా తమ్ముని కొడుకు పురుడు ముడి కొలిసి కొనాలి, పైసలు ఇయ్యి అప్పటికైతే. అయ్యో అక్క, అప్పటికి ఇత్తా అని చెప్పన వాడితే మళ్ళీ అడుగుతాను ఏందక్క? అయ్యో రవలి, మా తమ్ముని కొడుకు పురుడు ఉన్నదని పైసలు ఇవ్వమన్నా, లేకపోతే 2 రోజులు అటో ఇటో ఇవ్వబోదు. మరి నా గురించి నీకు తెలుసు కదా అక్క, 4 రోజులు అటో ఇటో అయినా కానీ ఇచ్చేస్తా కదా. ఇప్పుడు చిట్టి పైసలు ఎత్తుకొత్తా అని వేయండు, వచ్చిన వెంటనే నీకే ఇత్తది. సరే తీ రవలి, అప్పటికి వస్తా. సరే మా ఉంచుతుంది. మంచిగా ఇవాళ నాకు ఇష్టం అట్టి చేపల పులుసు పెడతాంది. ఆ అట్టి చేపల వాసన చూస్తే నా పానం అంత వెళ్ళకపోతుంది. ఊళ్ళో 4-5 నరిగిన ఎవ్వరు లేవంటారు. ఇప్పుడు ఏం చేయాలి, ఏం అర్థం అయితే లేదు. వాళ్ళు అవ్వయ్య నడకరావా అంటే మొన్ననే ఇచ్చిర్రు, ఆయన కూడా వాళ్ళు ఎన్నిసార్లు ఇస్తారు, ఒక్కసారి 2 సార్లు ఇస్తారు. ఇచ్చి అడుక్కోవాలి కానీ మనం అవి పాతయాన్ని అక్కడ పెట్టి కొత్తగా ఇవ్వమంటే ఎవరు ఇస్తారు? ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏం అర్థం అయితే లేదు. అది నూకల పువ్వు వండి అట్టి చేపల పులుసు పెట్టవచ్చు. నా సామిరంగా ఉడుకుడుకు నూకల పువ్వుల అట్టి చేపల పులుసు బుక్కకోటి చేప పెట్టుకొని తింటంటే కానీ నోట్లే ఊరిర్లురుతాయి. ఇప్పుడు ఏం చేయాలి, ఎవరిని అడగటట్లేదు. మా మేనబామ్మని అడుగుదామంటే ఆడే నన్ను అడుక్కున్నటోడు. ఇప్పుడు ఏం చేయాలి, ఇంకా మామని అడుగుదామంటే ఆయనకు పాత పైసలు ఇవ్వాలి. నేను బుద్ధి తక్కువ పని చేసిన. మా అత్త మామని 20,000 అడిగి వాళ్ళకు నెల అయినా కిత్ అయిపోవు. ఇవ్వకపోయేసరికి ఇప్పుడు నా మాట నమ్మరు. నా పిల్లల్ని మీ అవ్వని అడిగా అంటే అది అడగా అన్నది. నీకు మానం ఉన్నదా, అప్పుడే ఇచ్చారు మళ్ళీ ఎట్లా ఇస్తారు, ఇజ్జత్ మానం పోతా అన్నది. ఇప్పుడు నేనేం చేయాలి, నాకేం అర్థం అవుతలేదు. ఇంటికాడనో అట్టి చేపల కూర, ఇప్పుడు ఇంటికి పోయిందనుకో ఇల్లు కిరాయి తెచ్చినవా, చిట్టి పైసలు కట్టినవా అని అంటది. ఇప్పుడు జేబులో రూపాయి ఇవ్వలేదు. ఎట్లా, ఏం సమస్య అయితే లేదు. బా దేవుడా నువ్వే దిక్కు, ఏదన్నా ఒక ఐడి స్వామి స్వామి స్వామి. ఎట్లా గుర్తుకొచ్చింది, ఒక్క ఐడియా జీవితాన్ని మారుతుంది అన్నట్టు. ఈ నెల ఇల్లు కిరాయి కట్టుకోవాలి, చిట్టి పైసలు కట్టుకోవాలి. ఎవరు నన్ను ఒకళ్ళని పడతా, వాళ్ళకు అదొకటి ఇదొకటి మాటలు చెప్పి పూట గడుపుతా గంతే. అవ్వా వయసు 40 సంవత్సరాలు రావట్టే, తెల్ల మిసాలు రావట్టే, తెల్లగడ్డలు రావట్టే, పిల్లని వాళ్ళు ఇస్తలేరా, పెళ్లి కాయితలేదా, నా మీద ఏమైనా దోషం ఉన్నదా? మరి అవ్వ పెళ్లి కాకపోతే ఇజ్జత్ పోయేటట్టు ఉన్నది. అవ్వ వచ్చిన సమాధానం వస్తారు చూస్తారు పోతారు, నా భూమి లేదా జాగలేదా, మరి అసలు నా పిల్ల ఎందుకు దొరుకుతలేదు? ఏం అర్థం అవుతలేదు. అబ్బో సాలేగాడు చింత కింద కూర్చున్నాడు కదా, ఇన్ని మాటలు చెప్పి ఈయన దగ్గర పైసలు అవసరం. వీడు బంక పీసు కానీ ఇత్తడో ఇయ్యాడో కానీ నా మాటలో ఖచ్చితంగా ఇస్తాడు. ఇక లవ్సులు చేస్తే ఈయన దగ్గర. అగ్గో బామ్మారిది ఏమైందిరా, ఒక్కని వేసి చింత చెట్టు కింద కూర్చొనేమో ఆలోచిస్తాను. నీకేంది బావా, నంది లేదు అవసరం లేదు, పిల్ల దొరక సిద్ధ చెట్టు కింద కూర్చున్నా నేను. పిల్ల దొరుకుతుందని చింత చెట్టు కింద కూర్చుంటే పిల్ల దొరుకుతుంది ఆరా బామ్మారిది? పోయి సంబంధాలు చూసుకోవాలి, లేకపోతే ఎవరికన్నా సంబంధం చూడమని చెప్పాలి. ఇట్లా కూర్చొని రంది పడితే దొరుకుతుంది ఆరా? బావా సంబంధాలు చూస్తానా కానీ ఒక్క సెట్ అయితే లేదే. మరి మీ అబ్బాయి చూస్తలేరా? నీ ఇష్టం నువ్వే చూసుకుంటానా సంబంధం? మా అవ్వయ్య చూసినప్పుడు చేసుకున్నా అయిపోయి తిప్పలు ఉండపోవు నాకు. అందుకే అబ్బాయిలు చెప్పిన మాట వినాలరా, ఇంటే బాగుపడతాం. అయితమే గాని బామ్మారిది నాకు పని ఉండే, నేను పోతాను రా. సరే పో, మరి నాకు కూడా పని ఉన్నది, పో మరి పో. ఇక నీకేం పని ఉన్నది కదే, తిరుగుడు పని. మీ అబ్బాయి చూసినప్పుడు పెళ్లి చేసుకోవారా పిసోడా? ఇప్పుడు చేసుకోపోతేవి బాధపడబడివి. ఇంకో గిట్టనే ఉంటది. వామ్మో మా అబ్బాయి చూసినప్పుడు నేను టక్కనే చేసుకున్నా, వాళ్ళ మాట వినకపోయింది అనుకో నా బతుకు కూడా ఇల్లు లెక్కావు. అడుగు రాను రాను పిసోడు అవుతాడు. ఇప్పటికి 41 42 ఉండొచ్చు. ఏం చేద్దాం, కానీ అదృష్టం ఉంటే అవుతుంది, లేకపోతే అంతే గాలికి తిరిగినట్టే. అవ్వ నాకు ఇప్పుడు తిప్పలు వచ్చింది కదా, నీ ఇల్లు కిరాయి కట్టాలి, చిట్టి పైసలు కట్టాలి, కట్టకపోతే పిల్లం ఇంట్లోకి రానిది. నీ అవ్వని ఎట్లా, ఎవడన్నా ఒకటి దొరకపోతాడా చూస్తా, ఇంకా వాడకపోతా.
నేను నైటు 8 బీర్లు అయినరా నాకు తలకాయ పట్టింది. నేను 2 బీర్లు తాగుతారో నాకు తలకాయ పడుతుంది కానీ నువ్వు ఎన్ని ఎట్లా తాగినవే ఏదో అర్థమైతే తలకాయ పాడై షేర్వా బర్రె కుర్ది తాగినట్టున్నావు కానీ రే బర్రె గిరే తౌడు అని మాట్లాడుతున్నావు. ఇంకోసారి మాట్లాడినావు అనుకో బదాటి చంపుతా. అన్న కుర్ది లెక్క తాగినవని నేనంటే తౌడు గివుడు అనుకుంటాను ఇచ్చి నువ్వే అనుకుంటాను ఏదన్నా. అరే నువ్వు తౌడనలే కదా నీ అవ్వ తాగిన మాత్రం ఏం మాట్లాడుతానో నాకేం అర్థమవుతుందిరా. నీ అవ్వ ఇంకో కేఫ్ స్ట్రాంగ్ అయితే మొత్తం సెట్ అవుతాయి. కేఫ్ స్ట్రాంగ్ తాగితే సెట్ అవుడు కాదన్నా నీ సెట్టింగ్ కాకుండా పోతుంది. ఈ మధ్య సిగరెట్లు తాగుతాను మందు తాగుతాను ఇప్పుడు మా కంటికి కనబడకుండానే పోతావు నువ్వు. కంటికి కాకుండా పోతా అంటాను. నేను ఎటు పోతారా చెప్పురా చెప్పు మాట్లాడతలే కూడా. అంటే నువ్వు పైకి పోతావని అంటానన్నా. అరే పిసోడా 105 సంవత్సరాలు బతుకుతా ఏం మాట్లాడుతున్నావు నువ్వు పాపా మాసాలు కానీ తోడు కలిసి ఏమవుతుందో కథ ఏం అర్థమవుతుంది. ఎటు పోతారా? నీకు తెలియాలని ఏముందన్న నిన్న గా మలేసియా తాత తినాలైనాయి. ఈ అవ్వ మళ్ళీ దొరకదని 8 బీర్లు ఆయన ఈ అవ్వ తెల్లారేసరికి తలకాయ పట్టింది. ఈ అవ్వ జేబులో పైసలు ఇంకో బీర్ రాదామంటే నువ్వు దేవుని లెక్క కలిసినవే. నీ కక్కుర్తిరా కమాండలం నువ్వు కూడా ఇన్ లెక్క చెడిపోయినావారా సన్నిగా ఆడంట తాగిండు ఆంతోడు పోయేదాందుకు నీకు మానం అనిపించలేదురా? అయితే ఇక దొరకదా అని మళ్ళీ తాత దినాలకు 8 బీర్లు తాగిరా. కూర ఎంత తిన్నావురా? అవ్వ కొడుకు నువ్వు ఒకటే బీరుకు 1/2 కిలో కూర తింటావు. 8 బీర్లు అంటే మినిమం 3 కిలోలు తినే ఉంటావు అంతే నారా సన్నిగా. అయితే గాని నన్ను దేవుడు దేవుడు అనకురా సాయిగా. ఎందుకంటే ఈ పూట దయన్నేరా. కాగా ఏందన్న మాట మార్చినావు. ఎప్పుడు దేవుడు అంటే సరళ బతుకుతామే అంటోనివి దయ్యాన్ని అంటున్నావు. లేవా లేవురా అన్న మా ఇద్దరికి అజడి పండుగ మేము పోతాం ఇక. అబ్బా కైర్య బాడు కావు. ఎప్పుడన్నా కలిసి అన్న నమస్తే అని పొద్దున రాక నాతో ఉండటం కాదురా. ఇవాళ నా దగ్గర పైసలు లేవని అర్జెంట్ పని ఉన్నదా? నీ అర్జెంట్ పని గురించి నాకు తెలియదారా కర్రోడా? ఎప్పుడన్నా 90కి పైసలకు రా నీ సంగతి చెప్తా బిడ్డ. అయితే గాని తిరిగి కాళ్ళని నొత్తానాయి. నీ అక్క తిన్నాక మళ్ళీ ఊరు వినబడతా పైసలకు. ఇప్పుడైతే పోయి అట్టి చేపల పులుసు నువ్వు కలపవ తింటా నా పిల్ల వండొచ్చు. ఏమైంది పైసలు తెచ్చినామంటే గంట అయినాక రమ్మండినట్ట కడుపులు వేసుకొని అత్త గంతే నమ్ముతుంది. కర్రోడా చెప్తా నీ సంగతి. అబ్బా అతి చేపల కూర గట్టిగానే తిన్నా. నా మొగుడు ఇంటికి నాకు పైసలు తెత్తేనేమో ఆయనకు కూడా కూర ఎత్తా. తేలేదో ఆ కూర ఆయనతో నేనే తింటిగా. ఇంకా అత్తలేడేంది మనిషి పోయినోడు అట్టే పోయింది. ఇంకా ఆకలి అయితే లేదో అట్టి చేపలు అంటే తొందరగా రావాలి కదా. పైసలు దొరకలేదో ఏమో. అయినా పైసలు పట్టుకొస్తేనే అన్నం పెడతాని ఆయనకు బాగా తెలుసు. పట్టుకొని వస్తాడు కావచ్చు. అలా పోయి ఫోన్ అన్న చూసుకుంటుంటే ఆకలి అవుతాను. అగో నా పిల్లం బలమైన కూర్చొని సెల్ ఫోన్ చూసుకుంటుంది కదా. రవలి ఓ రవలి ఓ రవలి పైసలు తెచ్చినావా? అబ్బా నా పిల్లమ్మ గంట అయినాక ఇస్తానన్నాడే. అయితే గంట అయినాకనే పెడుతుంది. ఏంది గంట అయినాకనే పెడతావా అన్నావు అంటే ఇప్పుడు అయ్యావానే? అయ్యా పైసలేమి? అరే గంట అయినాక ఇస్తానడే ఇంకా తినిపోతా. పైసలు తెచ్చినాక ఎత్తా అప్పటిదాకా అయ్యా నేను. అయ్యో నీ పాప ముఖంలో చెప్పు. గంట అయినాక ఇస్తా అన్నాడు కదా. నేను రేపో ఎల్లుండో తెస్తానలేదు కదా. నీదేం పోతాంది గంట అంటావు. కడుపులో పడ్డాక 4 గంటలు అంటావు. ఇంటి ఓనర్ చచ్చిపోయింది పైసలకు. అయ్యో ఇంట్లోనరా తెయ్యాలకపోతే రేపు ఇస్తామని చెప్పపోయినవే. ఆమె వచ్చిందని నన్ను గద్ద ఎగిరిస్తాను. అయ్యో ఆమె అట్టప్పుడు ఆగలేదా? ఇప్పుడు ఆమె వచ్చింది అలా తమ్ముని కొడుకు 21 ఉన్నదట. ముట్టి గోల్చి పెట్టాలట. అందుకే పైసలకు వచ్చింది. అవ్వ కొడుకు నువ్వు కడుపు నిండా తిని బల్ల మీద కూర్చొని మంచిగా మాట్లాడతానవే. నాకు ఆకలి అయి నేనెడతానా? అయినా గంట అయినాక ఇస్తానన్నాడే. నువ్వు అయి పువ్వు వేసుకురాపో. అయితే కానీ నూకల పువ్వు అన్నవా? ఇప్పుడు నీకు ఎవరు పువ్వు పెడతారని నూకలు పువ్వు వండినావా అంటాను. పోయి పైసలు లేపు పెడతా అంటే ఇప్పుడు పువ్వు వెయ్య అంటావా? అయ్యా పైసలు తెచ్చిరాక నీ కూర ఏమయ్యా? అదే అబ్బా నాకు గావరైతుందంటే గిట్ట చంపుతానమేంటి? నువ్వైతే పొత్త వాళ్ళగా తిన్నావు. నేనేమన్నా కానీయా? నీకు అట్లా అయితే రోగం తిరుగుతుంది. చిన్ని అబ్బా అడకనన్నా తాగు సరేనా? ఆయనతో కూర ఉడగొట్టకు మరి చెప్తానా?
చూస్తా నువ్వు లేట్ గా నేను తినేస్తా. అయ్యో నీ దండం పెడితే ఆగే నువ్వు అట్లా అనకు. అసలే నాకు అట్టి చేపల పులుసు అంటే పానం, మళ్ళా చూస్తా గీస్తా అంటే నా పానం అంతా గంజుల్నే ఉంటది. అర్థమైతుందా? మా అర్థమైంది, తెచ్చిదా కూస్తా పోగాని. సరే నడకత్తా. అక్కరాపో. అబ్బా మా అక్కల ఊర్రాకి వచ్చిన మా అక్కను కొన్ని మందలిచ్చి కడుపు నిండి అన్నం దిగి పోతా అయిపోతావు. మందలిచ్చిపోయినా అనుకో వాళ్ళు సంతోషపడతావు, నేను సంతోషపడతావు. మా బావ ఏం చెప్తాను, మందలిచ్చి వెళ్దాం. అక్క 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 ఆ అగో ఏంద్ర తమ్ముడు చెప్పక చేయకొచ్చినావు, దక్కుసో. చెప్పురా తమ్ముడు. ఏం లేదక్క, పక్క పండు ఊర్లో కొంచెం పని ఉండే, అది పని చేసుకొని పోదామని వచ్చిన. అట్లనే నిన్ను ఒకసారి మందలిచ్చి పోదామని వచ్చిన. మందలించి పోదామని వచ్చినవా, మందంగా తినిపోదామని వచ్చినవరా? నీకు తెలియదా అక్క, నిన్ను మందలిచ్చి కడుపు నిండా తిందామని వచ్చిన అక్క. బావలేడా మళ్ళా? ఇక మీ బావ గురించి ఎందుకు గాని ఇంటికాడ అమ్మ బాప మంచిగా ఉన్నారా? అమ్మ నాన్న బాగానే ఉన్నారు కానీ బాగా ఆకలి అవుతుంది అక్క. అయ్యో ఆకలి అయితే అన్నారా తమ్ముడు? సరే గాని ఏం కూర తిన్నావు అక్క? అట్టి చేపల పులుసు చేసిన. అట్టి చేపల కూరనా? అబ్బా నాకు బాగా ఇష్టం. తొందర వేసుకురావా అక్క ప్లీజ్, తింటా. వేసుకొస్తాగు. అబ్బా అక్క తే, తే, తే. తింటా తమ్ముడు. బా అట్టి చేపల కూర. పొద్దున ఇంటికాడ తింటరాలేదా తమ్ముడు? అట్లా తింటాను. తినొచ్చిన కానీ అక్క అట్టి చేపలు నాకు పానం కదా. మెల్లగా తింటరాదురా, ఆయన తట్టుకుంటది. ఏం కాదు, రుచి అయితే ఏం ఉంది అక్క. మంచిగుంటది నేను. మెల్లగా నీళ్ళన్న తాగు మధ్యలో మధ్యలో. ఏముంది అక్క. మీరు నవ్వుతున్న నవ్వుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. అక్క కొంచెం తీసేసుకురావా, చూపోసుకురావా. చేసుకొస్తావు. ఇష్యూ ఏంటంటే నేను చెప్పేది కట్టుకుంటే మనకి బా ఏముంది అక్క, తొందర తొందర. మెల్లగా తింటరా. బాగా తిన్నారా లేరా మళ్ళా? ఇంకా తినలే. ఆయన తినకుంటే నువ్వైతే తినరాదు. కానీ అయితే నేను దీనికోసం వచ్చినట్టుంది అక్క. కూర మంచిగుందా? సూపర్ అక్క. కానీ నీ చేతి అండుతే అమృతం అక్క. కరెక్టే కదమ్మా. మరి బాగా ఉంచినావా లేదా? బావకి ఎక్కడిదిరా, ఉన్నదే అంత వేసేసిన. సరే నేను తింటే బాగా తిన్నట్టది అక్క. తిను. ఇంకొంచెం ఉంటే పులుసు పోసుకురావా అక్క. ఎక్కడున్నదిరా పులుసు? ఇప్పటికే గంటగానే వేసిన, అయిపోయింది. సరేది అక్క, దీంతో సరిపెట్టుకున్నది అక్క. గంటగానే పులుసు కాదురా. నువ్వు తిన్నావా లేదా? నేను తిన్నా, నేను మా తిన్నా. నీళ్ళన్నా తాగురా మధ్యన మధ్యన. అక్క నీళ్లు తాగుతే పోతుందా లోపలికి, అందుకే ఊకే నీళ్లు తాగు తాగు అంటున్నావా? అవును తమ్ముడు, ఆయన కట్టి చేపల పులుసు అంటే పానం. ఆయన కోసం కూర అంటే నేను కొద్దిగా అంత తిన్నా. ఇప్పుడు నువ్వు వచ్చరికి నీకేం చేసినా. ఇప్పుడు ఆయన వచ్చి అడిగితే నేను ఏం చెప్పాలనో ఏమో. అయినా నీకంటే ఎక్కువనా? తినరా తమ్ముడు. అయ్యో అక్క, ఇవాళ నాకు అండి పెట్టినావు, రేపు బాగా అండి పెట్టావా? బాగా వచ్చినా అనుకో అంతా మా తమ్ముడే తినిపోయినా అని చెప్పు. కుతికే పడుతుందిరా, మెల్లగా తిను. అసలే నీ చిన్న గొంతు. నాకు అంతా అర్థమైంది అక్క, నా పెద్ద గొంతానే కదా. సరే కానీ కూర అయితే చెప్పొద్దు అక్క. ఆ ప్లేట్ కూడా తింటారా? అది పెట్టు ప్లేటు. కానీ చూపుతో నాకబుద్ధి అవుతుంది ప్లేటు. పాడుగాను తినలేదా ఇంటికాడ? అబ్బా అక్క నేను పోతానే, బాగా అడిగిన అనుకో నేను వచ్చిపోయినా అని చెప్పు. సరే తమ్ముడు, జాగ్రత్త. ఆయన ఇప్పుడు ఈ మనిషి వచ్చి కూర ఏమైందంటే నేనేం చెప్పాలి? మా తమ్ముడు వచ్చి తినిపోయాడని చెప్తా. ఏంది భయం ఈ మనిషితోటి? అన్నం మెతుకులు కింద ఉన్నాయండి. అవ్వ కొడుకు
అట్టి చేపల కూర వాసన ఇది మళ్ళీ తిన్నట్టున్నదిరా. రవలి ఓ రవలి, ఆ. అన్నం మెతుకులు కింద పడ్డాయి. అట్టి చేపల కూరతోటి మళ్ళీ తిన్నవారే? నేను తినలేదు, మా తమ్ముడు వచ్చిండు. ఎవరు కర్రె బాంబర్దా? కర్రోడు అని అంటాను, నువ్వు అంత ఎర్ర ఉన్నట్టు. అబ్బా నీ తమ్ముండంటే బాగా వడుచుకొస్తుందే నీకు. అవును గాని పైసలేవి? పైసలు లేవు గాని బువ్వేసుకరా. బువ్వ కూడా లేదు. ఎందుకు? ఇది లేని బువ్వ లేదు. పైసలు మాదెత్త గాని నువ్వు కూరేసుకరా అంటానా? పైసలు తెచ్చినప్పుడే కూర ఉంటది. నువ్వు నిజం చెప్పు, ఉన్నదా కూర లేదా? నువ్వు నిజం చెప్పు, పైసలు తెచ్చినావా లేదా? నువ్వు నిజంగా చెప్పు, కూర ఉన్నదా లేదా? నువ్వు నిజం చెప్పు, పైసలు తెచ్చినావా లేదా? తేలే కూర కూడా లేదు. అంటే మొత్తం నీ తమ్మునికే పెట్టినవానే? అవును, మొత్తం మా తమ్ముడు తిన్నాడు. ఇక నిన్ను ఎట్లా అడిగాను నేను అట్లా అడుగుతుంది. ఇది ఇంటోనరా వస్తే పైసలు ఏడు నుంచి ఇస్తావో ఈజీగా. అక్క నేను పైసలు చిట్టి పైసలు తెచ్చిచ్చినా అది చీర కొనుక్కున్నా అని చెప్తా, అప్పుడు నిన్నే అంటది. అబ్బో గట్లానకే. మరి ఎట్లనే నాకు ఆకలి అవుతుంది. ఇగో నీకు రేపు ఎవరు పైసలు ఇస్తారని అన్నావు కదా, ఆమె వచ్చినాక ఏదో ఒక సమాధానం చెప్పి పంపు. అయితే నీ కోడి కూర అంటి పెడతా. అయితే నిజంగానే అంటి పెడతావానే? నిజంగానే అంటి పెడతా. ఒట్టాను ఒట్టు. చెవిటి పట్టు. రవలి పొద్దుకి పైసలు ఇస్తా అన్నది, పోయి అడకచ్చుకుంటా. రవలి ఓ రవలి, ఉంటావా? చేస్తావా? చేస్తావా? చేస్తావానే? ఉంటావా? 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 చేస్తావా? చేస్తావా? అబ్బో భార్య భర్తలు కొట్లాడుకుంటారు, రేపు అడుకుంటా కిరాయి కిరాయి లేకుండా మంచిది. ఉంటావా? 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 ఇంటవా? 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 అగ్గో పోయింది. చికెన్ తెచ్చుకో నానే. తెచ్చుకోపోయిగా. చూసావా, ఒక్క మాట విలువకుంటా ఆమెను అటు నుంచి అటే పంపించిన. మాట తప్పద్దు, పోయి చికెన్ తెచ్చుకుంటా. తెచ్చుకోపో. మంచిగా దగ్గరకు అంటావు కదా. మా ఆడుతుంది. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విలేజ్ స్టార్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి.